मुझे बहुत खुशी है, इंडिया के आए हम घूमने के लिए और अच्छा लगा कि मतलब इंडिया जीत गया। मुझे बेहद खुशी हुई। इंडिया के बिल्कुल कुछ और भी हमारे साथ हैं। क्या नाम है आपका? किस तरह से रहा मैच और एकदम सर हमारे को इंडिया गेट पे घूमने आए थे हम। इंडिया वो बैट बॉल के जीतेंगे, हमारी इंडिया जीतेगी, पक्का जीतेगी। इंडिया को हमारे से पूरा उम्मीद है, इंडिया से हमारे को ऑस्ट्रेलिया से अच्छा वो लेके आएगी। हाँ రైట్ సో కొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి. మన కామెంట్స్ చూద్దాం ఒకసారి. కామెంట్స్లో ఎన్ శ్రీను అని చెప్పి చాలా ఎగ్జైటింగ్గా కామెంట్ చేశాడని. అన్న మన ఛానల్ నేనే ఫస్ట్ టైం 4 వికెట్ల తేడాతో ఇండియా గెలుస్తుందని చెప్పి దయచేసి నా కామెంట్ చదవండి అని చెప్పారు. ఎస్ ఎగ్జాక్ట్గా మీరు గెస్ట్ చేశారు. సో వెరీ గుడ్. అట్ ద సేమ్ టైం ఇంకా కామెంట్స్ వస్తున్నాయి. కోహ్లీ ఈజ్ హీరో అంటున్నారు, ఇండియా ఈజ్ సూపర్ అంటున్నారు, కంగ్రాచులేషన్స్ టీమిండియా అంటున్నారు. ఇక ఫైనల్లో కూడా మనదే గెలవడం ఖాయం అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీగా ఫైనల్లో కూడా ఉత్కంఠభరితంగా ఇదే మ్యాచ్ కనుక ఇదే పర్ఫార్మెన్స్ కనుక కనిపించగలిగితే డెఫినెట్గా ఇండియాకి ఈసారి ఫైనల్లో కప్ గ్యారంటీగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ రేప్ మ్యాచ్ ఉంది. ఎవరేమైనా సరే ఇండియా ఈసారి అన్ని మ్యాచ్ల్లో కూడా తమ సత్తా చాటుతోంది. ముఖ్యంగా కోహ్లీ అందరి పర్ఫార్మెన్స్ ఎప్పుడైతే టీం కొంత స్ట్రగుల్స్లో ఉంటుందో అందరూ కూడా కలిసికట్టుగా ఇక్కడ ఫేస్ చేస్తూ ఉన్నారు. హార్దిక్ పాండ్యా వాట్ ఏ పర్ఫార్మెన్స్! ఈరోజు 3 సిక్స్లు చివరిగా వచ్చాయన ఆ 6ల మోత మోగించేశాడు. కొంత అటు ఇటుగా ఉంది, టఫ్గా ఉంటుందేమో చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. టీవీలకు అతుకపోయి చూస్తారు. ఒకవైపు ఏసీ నడుస్తుంది, వేసవికాలం చెమటలు కారుతూనే ఉన్నాయి. ఆ సిచ్యువేషన్ అంటే ఏసీ నడుస్తున్నా కూడా చెమటలు కావడం గల సిచ్యువేషన్ ఏంటంటే అంత ఉత్కంఠభరితంగా సాగింది. నరాలు తెగ ఉత్కంఠ మధ్యలో ఈ మ్యాచ్ కొనసాగింది. హార్దిక్ పాండ్యా ఒక్కసారి గ్రీస్లోకి ఎంట్రీ ఇచ్చేసి 3 సిక్స్లు కొట్టేశాడు. ఆ తర్వాత ఒక్కసారిగా మ్యాచ్ మొత్తం మలుపు తిరిగిపోయింది. ఇక కేఎల్ రాహుల్ కూడా అదే స్థాయిలో పర్ఫార్మెన్స్ కనబరిచాడు. అయితే హార్దిక్ పాండ్యా కొంత అవుట్ అయిపోగానే ఏం జరుగుతుందో అనే ఒక టెన్షన్ మొదలైన కేవలం ఒక 14 బాల్స్లో 6 రన్స్ అంటే కొంత ఈజీగానే చేయవచ్చు. కానీ ఏంటి ఒక్కసారి కుప్పకూలిపోయాడు. ఆయన విన్నింగ్ మ్యాచ్ని ఇంకా కూడా కొంత ముందు తీసుకెళ్తాడేమో, విన్నింగ్ షాట్ కొడతాడేమో చేయాలమ్మని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అక్కడ జరగలేదు. తర్వాత జడేజా గ్రీజ్లోకి ఎంట్రీ ఇచ్చారు. రాహుల్ విన్నింగ్ షాట్తో ఒక్కసారిగా మ్యాచ్ని గెలిపించేశాడు. ఇక్కడ కేఎల్ రాహుల్ నాట్అవుట్గా ఉన్నారు, 42 రన్స్. ఆ తర్వాత రవీంద్ర జడేజా కూడా చివరి నిమిషంలో బౌండరీ గ్రీస్ లోపలికి వచ్చాడు. 2 రౌండ్స్ స్కోర్ చేశాడు ఒక బాల్లో ఆయన. అట్ ది సేమ్ టైం ఇటు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా విరాట్ కోహ్లీ నిలిచారు. ఎస్ సచిన్ మాట్లాడతారు. సచిన్ ఏంటి రియాక్షన్స్ ఎలా వస్తున్నాయి? రేపు ఫైనల్ మ్యాచ్ పై ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? రైట్ సచిన్, రేపు సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ గా మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ తర్వాత ఇండియా వర్సెస్ ఏదో మ్యాచ్, వారిద్దరిలో ఎవరైతే గెలుస్తారో వారితో ఇండియా ఆడాల్సి ఉంటుంది. సో ఫైనల్లో ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఫైనల్ పైన ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయంటే ఇండియా టీం పై ఎటువంటి కాన్ఫిడెన్స్ కనబరుస్తున్నారు? ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఈ ఫార్మాట్ కనుక అర్థమైతే కనుక, ఎందుకంటే అది ఏ టీం అవనియండి, లెట్ ఇట్ బి ఆస్ట్రేలియా, లెట్ ఇట్ బి న్యూజిలాండ్, లెట్ ఇట్ బి పాకిస్తాన్, ఏ మ్యాచ్ అయినా అవనియండి, ఏ గ్రౌండ్ అయినా అవనియండి, టీం ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉంది. ఆల్రౌండర్ షోతో కుమ్ముకుంటూ వెళ్ళిపోతుంది. మ్యాచ్ ని మామూలు కాదు, కొట్టి దుమ్ము దులిపి దూపం వేస్తోందని చెప్పుకోవాలి మనం. ఎందుకంటే మామూలు బ్యాటింగ్ గా, మామూలు బౌలింగ్ గా ఏం వ్యూహం అబ్బా! నిజంగా ఇది కదా టీమిండియా నుంచి కోరుకుంది. ఎంతమందికి ఇప్పుడు సమాధానం చెప్తున్నారు క్రికెట్ ఎంతూజియాస్టిక్ గా. ఎందుకంటే చాలా మంది విమర్శించు కోహ్లీ, ఇన్ఫాక్ట్ కోహ్లీ నుంచి మొదలుపెట్టి రోహిత్ వరకు కావచ్చు, ఇటు హార్దిక్ పాండ్యా. నిజంగా నాకు అనిపిస్తోంది బహుశా ఇప్పుడు వీళ్ళలో కసి మరింత ఎక్కువైపోయిందేమో. వీళ్ళ మీద వస్తున్న కామెంట్లు కావచ్చు, వీళ్ళ మీద వస్తున్న విమర్శలు కావచ్చు, వీటన్నిటికీ ఎలా సమాధానం చెప్పాలి అని ఆలోచిస్తున్న తరుణంలో ఛాంపియన్స్ ట్రోఫీ వీళ్ళు కరెక్ట్ గా దొరికిందేమో. ఇటువంటి ట్రోఫీలో ఒక్కసారి తమ పవర్ ఏంటో చూపించుకుంటే ఇంకోసారి విమర్శలు చేయడానికి ఆలోచిస్తారేమో అని వీళ్ళు ఏమైనా మీటింగ్ పెట్టుకుని ఈసారి మ్యాచ్